వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. బిగ్ బాస్ 9 రన్నర్ తనూజ టైటిల్ విన్ కాకపోయినా కూడా బిగ్ బాస్ ఒక భారీ గిఫ్ట్ని అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే దాని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతారు. నమస్తే అండి. నమస్తే అండి. బిగ్ బాస్ 9 విన్నర్గా అనుకున్న తనూజ రన్నర్గా మిగిలిపోయింది. అయితే బిగ్ బాస్ మాత్రం ఒక భారీ గిఫ్ట్ ఒకటి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. సో దాని గురించి మీరు ఏమంటారు? బిగ్ బాసే కాదు, ఈ ప్రైవేట్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్లో ఏ ప్రోగ్రాం జరిగినా, ఏ ప్రైజ్ మనీ అయినా సరే, ఎలాంటి అయినా సరే, ఖచ్చితంగా అవి ప్రైజ్ మనీ యాక్ట్ పరిధిలోకి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే భారతదేశంలో మేకింగ్ అయి ఫ్రీక్వెన్సీ టెలికాస్ట్ అవుతున్నప్పుడు అవి భారతీయ చట్టాల పరిధిలోకి వస్తుంది ఫస్ట్. కానీ కొన్ని సందర్భంలో కొన్ని ప్రైవేట్ ఛానల్స్ నామమాత్రపు అమౌంట్ ఇవ్వడం, అంటే జనరల్గా నీకు 5 లక్షలు ఇస్తున్నా అంటారు, కానీ 5 లక్షలు ఆ గేమ్ వరకు, ఆ గేమ్ స్పిరిట్ తోటి వాళ్ళకి చూస్తుంటాం. గేమ్లో స్టార్ట్ కాగానే 5 లక్షల బ్రీఫ్ కేస్ ఇస్తారు, ఆడతారు, వినర్ అంటారు. సహజంగా బయట ఉన్నటువంటి వార్త ఏమిటంటే అట్లాంటి షోలో డబ్బులు ఇవ్వరు, కేవలం వచ్చి పార్టిసిపేట్ చేసి వెళ్తున్నందుకు ఆ షో ఆ రోజు వరకు ఇంతో అంత గిఫ్ట్ మనీ, ఏదో ఆల్రెడీ సెలబ్రిటీగా కొంత బాగా పాపులర్ ఉన్న వాళ్ళకైతే కొంత అమౌంట్ ఇస్తారు, రెమ్యునరేషన్ రూపంలో ఒక ఖాళీ షీట్ అమౌంట్ ఏదో ఇస్తారు. సో అది జరుగుతుంది. కానీ ఇట్లా ఒక స్టెప్ బై స్టెప్ స్క్రూటనింగ్ ద్వారా ఒక ఫ్రీక్వెన్సీ వచ్చే గేమ్ షోలో మాత్రం కొంచెం డబ్బులు అయితే ఖచ్చితంగా ఇస్తారు. ఒకవేళ ఇయ్యని వాటికి కొన్ని సందర్భంలో కేసులైన దాఖలాలు కూడా ఉన్నాయి, మనం చూసాం కొన్ని ఛానల్స్లో, మనకి ఛానల్ పేరు అనవసరం. సో ఇప్పుడు బిగ్ బాస్లో ముఖ్యంగా ఈ ప్రైజ్ మనీ విషయంలో బాగా చర్చ జరిగేది అంటే బిగ్ బాస్ విషయం. ఎందుకంటే ఇది భారీ అమౌంట్ ఉంది. స్టార్టింగ్లో మనకు బాగా వినపడింది అంటే కౌన్ బనేగా, అమితాబ్ బచ్చన్ షో ₹1,00,00,000 ప్రైజ్ మనీ. తర్వాత నాగార్జున గారు కూడా చేశారు. అంటే ఫస్ట్ కాన్సెప్ట్లో ₹1,00,00,000 అయిన సరికి అందరూ కూడా అది నాలెడ్జ్ బేస్డ్, మీలో కోటీశ్వరులు అయ్యారు. సో అది అందులో కూడా ₹1,00,00,000 ఇచ్చిన మాట వాస్తవాలు ఉన్నాయి. కాకపోతే దాన్ని ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. సో దానికి ఏ సంస్థ ఎప్పటి వరకు ఉన్నంత వరకు ఆ గిఫ్ట్ మనీలో ఎంత 31% పాయింట్ ఏదో ఉంటుంది. అంటే నీకు ₹1,00,000 ఇస్తే ప్రభుత్వానికి 31,000 ఇచ్చేయాలి, ప్రభుత్వం పన్ను కట్టేయాలి, మిగతా 61 నీకు వస్తుంది. సో కొందరు ఏమంటారంటే ఈ పన్ను కూడా నేను చెల్లించాను, ఇచ్చేవాళ్ళు చెల్లించాలని ఒక డిస్ప్యూట్ కూడా నడుస్తూ ఉంది, అది వేరే విషయం. అయితే ఇప్పుడు ఈ ప్రైజ్ మనీ, బిగ్ బాస్ ప్రైజ్ మనీ ఎంత అనేదానికి మెజర్మెంట్స్లు వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు మనం మేలో కోటీశ్వరుడు అంటే కోటి రూపాయలు ఇస్తారన్నమాట వాస్తవం. అది ఎవరు చెప్పినా చెప్పకుండా బహిరంగ రహస్యం. అక్కడ క్లియర్గా ఉంటుంది. ఒక 3వ రౌండ్లో ఇంత ప్రైజ్ మనీ గెలుచుకున్నారో, 4వ ప్రైజ్, 4వ రౌండ్లో ఇంత మనీ. సో ఎంతైతే గెలుచుకున్నారో అంత ఇస్తారు, అంత ట్యాక్స్ కడితేనే వీళ్ళ అకౌంట్లో పడుతుంది. సోర్స్ నుంచి డిస్కౌంట్ చేసేటువంటి సిస్టమ్ మన దగ్గర ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు వస్తుంది. బిగ్ బాస్లో ఫిక్స్డ్ ఈ ప్రైజ్ మనీ ఇంత ఏమి లేదు, కానీ ఊహాగానాలు కానీ ఆల్రెడీ బిగ్ బాస్లో వాళ్ళు వీళ్ళు పార్టిసిపేట్ అయిన తర్వాత అక్కడో ఇక్కడో చెప్పిన వివరాల ప్రకారమే ఇప్పుడు మనం చెప్పబోయే అంశం. ఆ విధంగా చూస్తే బిగ్ బాస్ ఇప్పుడు ఉన్నట్టు బిగ్ బాస్ 9 విన్నర్కి 35 లక్షల రెమ్యునరేషన్ ఇచ్చినట్టుగా మనకైతే కొంచెం అవగాహన లేదా సమాచారం అందుతుంది. దాంతోపాటు కారు, ఇక ఓచర్స్, రకరకాల ఓచర్స్, 5 lakhs లేదు. ఇప్పుడు ఏదైతే షోకు స్పాన్సర్ చేసినట్టు కొన్ని కంపెనీలు ఉన్నాయనుకో, ఉదాహరణకు టూర్స్ అండ్ ట్రావెల్ ఉందనుకో, వాళ్ళు ఒక ప్యాకేజ్ ఇస్తారు, మీరు సింగపూర్ పోయినండి ఫ్యామిలీతోడనో ఏదవుతుంది. ఎట్లా అంటే ఆ రిలవెంట్ సబ్జెక్ట్ ఉన్న ప్రొడక్ట్స్ వాళ్ళకి స్తోమతంత వరకు వాళ్ళకి ఇస్తారు. సో ఆ ప్రొడక్ట్ వాళ్ళు ఇన్ని రోజులు బిగ్ బాస్కు స్పాన్సర్షిప్ ఖర్చు చేసినందుకు విన్నర్ని యొక్క ఆ ట్రీటు లేదా ప్రైజ్ ఏదైతే ఇస్తున్నారో దాన్ని వాళ్ళు కమర్షియల్ పబ్లిసిటీ వాడుకోవడానికి కూడా ఎంతో అంత చేస్తారు. ఇట్లా విన్నర్కి అయితే అయిపోయింది, మరి రన్నర్కి ఏమి ఇచ్చారని కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. వాస్తవానికి ఈ 15 వీక్స్ దగ్గర 15 వీక్స్ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది. కానీ ఇంకొక 10 వారాలు, సుమారు 5 వారాలన్నా దీని ముందు బూస్టింగ్ ఉంటుంది. అంటే 3 నెలలు 2 నెలల ముందు నుంచి మీరు ఎక్కడికి వెళ్ళవద్దు, వేరే షోలు ఒప్పుకోవద్దు, అంటే బాడీ అంటే గ్లామర్ కానీ వాతావరణానికి రిస్ట్రిక్షన్స్ ఉంటుంది, హెల్తీ కండిషన్స్ ఉంటాయి. ప్లస్ మీరు ఎక్కడ ఇప్పుడు ఎవరు పోరు వివాదాలకు వెళ్ళకపోవడాలు, సెలెక్ట్ అయినట్టు కానీ మేము సెలెక్ట్ అయిపోతున్నట్టు లీక్ చేయకూడదు. అంటే ఒక రకంగా వీళ్ళు ఒక 20 వీక్స్ వీళ్ళ డేట్స్ బ్లాక్ చేస్తున్నట్టు. కాబట్టి ఆ సుమారు అంటే ఎంత వస్తుంది, 4 నెలలు లేదా 5 నెలలు లేదా 3 నెలలు, ఈ 3 వారాలు లేదా ఈ 4 నెలల ఇవ్వడానికి నష్టపోతారు. కాబట్టి ఖచ్చితంగా రెమ్యునరేషన్ ఇవ్వాలి. కాకపోతే ఈ రెమ్యునరేషన్ ఎంత ఇస్తున్నారంటే పర్సన్ యొక్క డిమాండ్ని బట్టి, పర్సన్ యొక్క సెలబ్రిటీ వాల్యూని బట్టి,
వాళ్ళ వర్త్ని బట్టి వాళ్ళ డిమాండ్ బట్టి వాళ్ళు బాగా పెద్దవాళ్ళు అయితే వాళ్ళ డిమినేషన్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు రావడం వల్ల మనకు కొంచెం ఎసర్ట్ అవుతుందని బిగ్ బాస్ ఇస్తే ఎంత అమౌంట్ అని ఇస్తారు. లేదు మామూలు ఇప్పుడు ఎక్కువ జనరల్గా బిగ్ బాస్ అనేది ఆ టర్మ్లో అంటే ఇప్పుడు 2025 అయిపోయింది. ఈ 25 నుంచి రేపు 26 బిగ్ బాస్ సెలక్షన్ జరిగేటప్పటికి ఈ 1 ఇయర్లో ఎవరెవరు సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయ్యారు, ముఖ్యంగా దాన్ని బేస్ చేసుకుంటుంది. వైరల్ కంటెంట్ ఉండాలి. దాంతోపాటు ఒక మంచి సెలబ్రిటీ సినిమా హిట్ అయిన వాళ్ళు కానీ, బాగా పాపులర్ అయ్యింది కానీ, బాగా ఏదైనా సరే బాగా క్రష్ ప్రజల్లో కానీ సోషల్ మీడియా ద్వారా ఏ నేము ఏ పేరు అయితే క్రష్ అయినో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటుంది. దాంతోపాటు ఒక సింగర్ను, ఎందుకంటే లోపల ఎంటర్టైన్మెంట్ సింగింగ్ ఉంటే సింగర్ ఉండేలా చూసుకోవడం, ఒక స్పోర్ట్స్ పర్సన్ ఉండేలా చూసుకోవడం, ఒక టీవీ ఆర్టిస్ట్ ఉండేలా చూసుకోవడం, ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ చూసుకోవడం అనేది ఒక ఫ్యాక్టర్స్. అందరూ అంటే సినిమా వాళ్ళకి ఇచ్చే రెన్యువేషన్ వేరు, ఈ సోషల్ ఇన్ఫ్లుయెన్స్కి ఇచ్చే వేరు. మరి ఇప్పుడు కామనర్స్ కూడా కామన్ మ్యాన్కి ఇచ్చేటువంటి విధానం వేరు. ఈ మధ్యలో దీంట్లో ఈ ఎపిసోడ్ అంటే ఈ సీజన్ ఒక మంచి పని చేశారు, ఒక సంథింగ్ స్పెషల్ చేశారు, అది ఒకటి కూడా చెప్తాను. అయితే ఈ తనూజకు విన్నర్ అయినటువంటి కళ్యాణ్ కన్నా ఎక్కువనే ఇచ్చారు అనేది పర్ వీక్ బహుశా 3 lakhs అని, కొందరు 2 lakhs అని అంటున్నారు ఊహాగానాలు. కానీ ఎంత ఇచ్చిన, ఉదాహరణకు తనూజకు 2 లక్షలు ఇస్తుండే, కళ్యాణ్ బాబుకి 1 lakh వరకు 70,000 లోపే ఇచ్చారంటే, ఎందుకంటే ఆయన సరే వాళ్ళు కూడా ఆయన డిమాండ్ చేయలేదు, క్యాష్ పరంగా సమానం అయ్యారంటారు. ఎవరిని ఇస్తారు. ప్లస్ అందులో కూడా వీళ్ళ మేకప్, ఈ కాస్ట్యూమ్స్, ముఖ్యంగా లేడీస్ కాస్ట్యూమ్స్, ఫీమేల్ ఆర్టిస్ట్ అంటే కాస్ట్యూమ్స్ దాంట్లో ఇంక్లూడింగ్ ఉంటుంది. కాస్ట్యూమ్స్ కింద అని మీరు అంటే ఆఫ్ స్క్రీన్లు ఇవన్నీ జరుగుతాయి. అంటే మీరు 15 వారాలు 3 వారాలు ఉంటే వాళ్ళ డ్రెస్సెస్ ఏంటి ఇవన్నీ కూడా జరుగుతుంది. ఫుడ్ హ్యాబిట్స్ దాంట్లో ఎవరెవరికి అంటే డిఫరెంట్ కల్చర్ నుంచి వస్తారు, త్రూఅవుట్ ఇండియా నుంచి వస్తారు. కాబట్టి మనం అవుతున్నాము తెలుగు వాళ్ళైతే రైస్ తింటారు, వాళ్ళు రోటీ తింటారు, ఇట్లాంటివన్నీ కూడా దాంట్లో ఉంటాయి. ఆ చర్చలు జరిగేసి అవన్నీ ఉంటుంది. హెల్దీ విషయాలు చూస్తారంటే ఎవరికైనా బీపీ, షుగర్లు, రెగ్యులర్ మెడిసిన్స్ ఎవరెవరు వాడుతున్నారు. గవర్నమెంట్ జాబ్ ఒక ఆర్మీకి వెళ్ళినట్టేనండి అంతా కూడా ఎవరెవరికి అంటే ఇప్పుడు చెప్పలేము, ఎవరికి షుగర్ కంటిన్యూ డైలీ మెడిసిన్స్ వాడే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ పరిధిలోకి తీసుకొని వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కాస్ట్యూమ్స్ ఏంటి, మెడిసిన్స్ ఏంటి, ఇవన్నీ చూసుకుంటారు. దీంతోపాటు ఆ స్పాన్సర్ ఏమి ఇస్తే అది ఇస్తారు. స్పాన్సర్ స్పెషల్గా ఎవరైనా రన్నర్ కింద ఇస్తాము, ఉదాహరణకు ఒక ప్లాట్ సమర్పిస్తుండవచ్చు, విల్లాలు ఇస్తుండవచ్చు, అట్లాంటివన్నీ కలుపుకున్నా ఇప్పుడు తనుజకైతే వీక్లీ 2 lakhs వరకు వర్కౌట్ అయినట్టుగా, రన్నర్గా వచ్చినందుకు 15 lakhs ఇచ్చినట్టుగా అయితే మనం అయితే సోషల్ మీడియా ద్వారా వింటున్నాం. నిజమేంతో మనకు తెలియదు. ఇంకొకటి ఇంతకుముందు చెప్పాలనుకుంది ఏమిటంటే, ఎవరైతే పేర్లు క్రష్గా ఉన్నాయో వాళ్ళని బిగ్ బాస్ మెయిన్ హౌస్లు పంపించకుండా వాళ్ళని వాడుకుంటూ ఒక 4-5 ఎపిసోడ్లు అయితే రన్ చేసుకున్నారు. కామన్ మ్యాన్ కానీ ఎవరు పడితే ఈ మధ్య ప్రతి ఒక్కరు కూడా నేను బిగ్ బాస్కి పోవాలని సెలెక్ట్ చేయండి బాబు, ఎందుకు రైతు పల్లవి ప్రశాంత్ ఏదే ప్లే చేశాడో దాన్ని ఈవెంట్స్ గప్చిప్పులు అమ్మేటోళ్ళు కానీ, సో వాళ్ళని కించపరుస్తలేను, బర్ల కాస్టోళ్ళు కానీ, లేదా చిన్న చిన్న సామాన్య సగటు ప్రేక్షకుడు ఎవరికి కోరుకుంటారు వాళ్ళు అట్లాంటి వాళ్ళు కొందరిని సెలెక్ట్ చేసి కూడా తీసుకొచ్చి సరే అది అగ్ని పరీక్షల్లో కొందరిని అయితే చూపించగలిగారు. సో అదొక అంటే సామాన్యులు కోరుకునేది కూడా బిగ్ బాస్ క్రోడీకరించి చూపించారని మనం చెప్పొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.